అంటే అతని కన్నులు మూయబడ్డాయి. చూస్తున్నాడు కానీ మనోనేత్రాలతో చూడట్లేదు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో ఎలీషా కన్నులకున్న గుడ్డితనము తొలగిపోయి ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, దేవుని సైన్యం కావలిగా ఉండడం చూశారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుని సైన్యం ఎలీషా చుట్టూ అగ్ని రథాలతో దేవుడు కావలిగా దిగి వచ్చాడు. చూడగానే కన్నులు గెహాజీకి ఇచ్చాడు. నేను అంటాను దేవుని బిడ్డారా, బైబిల్లో మరొక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుని పేరే పేతురు. 21వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో 4వ వచనంలో అనుకుంటాను, పేతురు చేపలు పట్టడానికి పోతున్నానని కొంతమందిని వెళ్ళటోడు కాకుండా కొంతమంది మనుషులను తీసుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతున్నటువంటి పేతురు దగ్గరికి సాక్షాత్తు యేసు ప్రభే సముద్రం ఒడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నా కుమారుడు పేతురు తప్పిపోయాడు, నా సన్నిధికి దూరం అయిపోయాడు, నా సహవాసానికి దూరం అయిపోయాడు, నన్ను మర్చిపోయాడు, నా ప్రేమకు దూరం అయిపోయాడని ఆ పేతురు కొరకు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన ప్రభు అని పేతురు కూడా గుర్తుపట్టలేదు. అక్కడున్న శిష్యులు ఎవ్వరు కూడా గుర్తుపట్టట్లేదు అంటాడు. ఒకసారి చూడండి 21వ అధ్యాయం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. ఆ రాత్రంతా పట్టాలనుకున్నారు కానీ ప్రభు వారితో లేనందువలన ఒక్క చేప కూడా పట్టలేకపోయారు. సృష్టికర్తకు వీళ్ళు లోబడలేదు కనుక సృష్టించబడిన జీవులు కూడా వారికి లోబడట్లేదు. ఏమండి, పేతురుకు తెలియదండి ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో? మరి అలాంటి పేతురు వల వేసినా కూడా చేపలు పడట్లేదు అంటే దేవునికి దూరం అయిపోయాడు. దేవునికి దూరం అయిపోయిన సంగతి సముద్రంలో ఉన్న చేపలు గుర్తుపట్టాయి కానీ పక్కన ఉన్న పేతురు గుర్తుపట్టలేకపోయాడు. అందుకే ప్రభు పక్కన నిలిచిన, చూడండి ఆ మాట చదువుదాం. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. యేసు పక్కనే నిలబడ్డాడండి, పక్కనే నిలబడ్డాడు. మనం అనుకుంటున్నాం మన బాధల్లో, మన కష్టాల్లో దేవుడు లేడు, ఆయన నన్ను మర్చిపోయాడు, నాకు దూరం అయిపోయాడు, దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని శ్రమలు కలుగుతున్నాయి అనుకుంటున్నావేమో.